తీసుకోండి. మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా వెదవైడాలు నువ్వు పట్టండి చెట్లో దాచేద్దాం. పట్టుకోండి. అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది, అక్కడి నుంచి అది ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది, ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి, నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మాకు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంటా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదెరిచాడు. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా గుడుగు నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. నా గుడుగు అయితే నా గుడితే పట్టుకోమనిస్తే ఎవరు? అక్క ఆ కొలను పక్కన చింత చిటికాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు. ఆ దయ్యం ఎవరో కాదు, మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నామని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకుని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టక ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా ఏంటి వాగుడు, కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు కొండలరావు, డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు? 1 2 అక్క ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీన్ని కొట్టు. అక్క అక్క ఇటు పండుకాయ ఉందక్క, దీన్ని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు. చెప్పిందక్క. మళ్ళీ ఎవరా అది? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఎవరు అబ్బసొమ్మ నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బసొమ్మా? జుట్టు పట్టుకుని పైకొమ్మక్క టేలాడి తీస్తే నీ అబ్బసొమ్మ నా అబ్బసొమ్మ తేలిపోద్ది. మా అక్క నుదురు, లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? జుట్టు పట్టుకుంటున్నా? జుట్టేంటి మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును మా తాతదే. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయనే ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆయనసే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మల్లో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు మగాడివే అయితే నేను ఆడదాను కాదు నీకే తెలుసు. ఏంటిది మీదికి వస్తావేంటి? అక్క నువ్వా అక్క? మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేదు అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే. బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, అదొక్కటి తీ, నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. చూస్తా. చూడు. అయ్యోరామా చూస్తున్నాం కదా, ఎళ్ళు పని చూడు. పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే డెసిషన్ తీసేసుకున్నాక తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేనక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టడం ఏంటి?
ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? రెడీయా? అమ్మా, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జే, మా కొన్ని. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చిల కూడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెడ్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా.